తండ్రైన దేవాది దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులకు లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున, అతి శ్రేష్టమైన నామమున ప్రత్యేకమైన తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి, నా తండ్రి మరో దినము మీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని, మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఎంతో ప్రయాసపడొచ్చినా ప్రతి వారిని దీవించండి. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి యోగ్యత లేని వారు ఎందరో ఉన్నారు. యోగ్యతను మీరు కల్పించినందుకు స్తోత్రాలు. ఆ యోగ్యతను కూడా నిర్లక్ష్యం చేసుకుంటున్న వారికి మారుమనసు అనుగ్రహించమని, ఈరోజు ఏ మాటలైతే మా జీవితాలకి అవసరమై ఉన్నవో ఆ మాటలు మీ గ్రంథం ద్వారా మాకు నేర్పించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామాన మరొకసారి ప్రత్యేక వందనాలు. కొంచెం వాయిస్ సౌండ్ ఎక్కువ. సరే, మహాదేవుని యొక్క మహాకృపను బట్టి మరలా దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క వర్తమానాలు వినే అవకాశాన్ని దేవుడు మనకే అనుగ్రహించాడు. దైవ జ్ఞానం ఎరిగిన మనం, దేవుని యొక్క ఇష్టాన్ని ఎరిగిన మనం దేవుడు చెప్తున్న ఆజ్ఞను పాటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుని ఈ పాఠంలోనికి ముందుకు కొనసాగుదాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని శిష్యులు ప్రభుని అడగటం, ఆ 12 మందిలో ఒక వ్యక్తిని ఏం చూపించలేదు, కానీ అక్కడ ఉన్న ఒక చిన్న బిడ్డను తీసుకుని మీరు ఎలాంటి మార్పు నొందాలి, ఎలాగా ఆ బిడ్డలకున్న మనసు, పసి మనసు, అటువంటి మనసు ఉన్నవారికి మాత్రమే ఆ రాజ్యంలో చేరే అర్హత ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు. తర్వాత కాగా ఈ బిడ్డ వలె, అదనమాట, ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే బిడ్డలు ఏం చేసుకుంటారు? ఎందుకు కొట్టినా తగ్గించుకుంటారు, తిట్టినా తగ్గించుకుంటారు. వాళ్ళు ఏదో ఆశపడి అడుగుతారు, కాదన్న మనం కొట్టినా తిట్టినా కూడా ఏం చేస్తారో భరిస్తారు, మళ్ళీ మామూలుగా ఏమవుతారు, కలిసిపోతారు. అటువంటి స్వభావం మనలో ఉంటేనే పరలోక రాజ్యం చేరే అవకాశం ఉంది. కానీ మనలో తగ్గింపు స్వభావం కంటే అహంభావ స్వభావం ఎక్కువగా మనుషుల్లో ఉంది. పరలోక రాజ్యం చేరటం అనేది దాని గురించి ఆయన వివరించారు. సరే, తర్వాత మాట చదువుదాం. తర్వాత వచ్చి ఈ మాట వినాలి. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. చాలండి.
ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడిని అంతేనా, ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకుంటాడు అని చెప్పాడు. ఆయన పేరట ఏం చెయ్యాలంట? ఆయన పేరట ఏం చెయ్యాలంట? చేర్చుకోవాలి అన్నాడు. అలా చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకుని నన్ను చేర్చుకును అన్నాడు ఆయన. ఓకేనా? సరే, అపోస్తుల కార్యాలు తీసారా? 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుతాం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎంత దూరం? ఈరోజు దేవుడిని ఆరాధించడానికి మనం వచ్చిన దూరం ఎంత అని కొలమానం వేసుకుంటే చాలా సులువది. ఈ నపుంసకుడు దేవుని ఆరాధించడానికి ఇంచుమించు ఎక్కడ అన్నాడు అంటే ఐథియోపియుడైన నపుంసకుడు, అంటే ఇతర దేశం నుంచి, ఓకేనా, ఇతర ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేముకి వచ్చాడట. ఎవరిని ఆరాధించటానికే అంటే అతని ఆసక్తి ఏంటయ్యా అంటే దైవాన్ని ఆరాధించాలన్న ఆసక్తి అతనిలో ఉంది. ఎవరిలో? నపుంసకుల్లో ఉంది. చాలా జాగ్రత్తగా నపుంసకుల్లో ఉంది. ఏది? దేవుణ్ణి ఆరాధించాలి. దాన్ని అలాగ ఉంచండి. ఇతడు దేవుణ్ణి ఆరాధించటానికి యోగ్యుడా కాదా అంటే యోగ్యుడు కాదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము యెషయా గ్రంథం తీసారా? 3వ వచనం, 56వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. అంటే అన్యుడు కూడా దేవుని సన్నిధికి వచ్చే అవకాశం లేదు. అన్యుడు కూడా దేవుని సన్నిధికి వచ్చే అవకాశం లేదు. అండర్లైన్ చేసుకోండి, తర్వాత చెప్తాను నేను. అమ్మ, అన్యుడు అంటే ఇశ్రాయేలుడు వాడు కానివాడు ఎవరయ్యా అంటే అన్యుడు. తర్వాత మాట, షండు అంటే నపుంసకుడు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకోనవద్దు. దాని అర్థం ఏంటి? అతన్ని కూడా ఏం చేశారు? ఎందుకంటే అవయవాల లోపాలు ఉన్నవాడిని కూడా దేవుని సన్నిధికి రానిచ్చేవారు కాదు. అన్యుని కూడా దేవుని సన్నిధికి రానివ్వడానికి అవకాశం లేదు. అండర్లైన్ చేయండి. ఇప్పుడు కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 84వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము సిల్లుచున్నది అన్నాడు. ఒకసారి ఏది చూడాలనుకుంటున్నాడంటే ఇతను? మందిర ఆవరణము. మందిర ఆవరణం అంటే బయట ఆ మందిర ఆవరణం చూడాలని కోరుకుంటున్నాడట. ఎవరయ్యా అంటే కోరాహు. అక్కడ ఉంది కోరాహు కీర్తన. ఆ తర్వాత చదువుదాం ఒక్కసారి. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే చెప్తాను. 10వ వచనం చదవండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. ఇప్పుడు ఏది చూడాలని అతని కోరిక? మందిర ఆవరణం చూడాలన్నది అతని కోరిక. దానికోసం ఏం చేస్తుందంట? తన ప్రాణం ఏమైపోతుందంట? సొమ్ము సిల్లుతుందంట, నీరసం వచ్చేస్తుందంట. దాన్ని చూడాలన్న తృష్ణ.
ఓకేనా. మందిర ఆవరణం చూడాలన్నా కోరిక ఏం చేస్తుంది, వెళ్ళలేకపోతున్నాడన్న నీరసం వచ్చేస్తుందంటే అతనికి బెంగెట్టుకున్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరో కోరాహు. మనసు పెట్టండి దయించి. ఇప్పుడు ఏమన్నాడు 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే, అంటే ఆవరణంలో గడిపే భాగ్యం కూడా ఉంది. ఆవరణలో గడిపే వారికి ఉండే భాగ్యం ఏమన్నాడంటే, ఒక దినము ఆవరణలో ఉండటం నాకు 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. అతని ఆయుష్కాలంలో ఆ దేవుని సన్నిధిలో ఒక ఆవరణం 1 గంట గడిపాడు అనుకోండి, 1 దినం గడిపాడు అనుకోండి, ఆయన ఆయుష్లో ఏమన్నాడు అంటే 1000 దినాలు నాకు శ్రేష్టం అన్నాడు ఆయన. అంటే ఒక దినం ఎక్కడ, 1000 దినాలు ఎక్కడ? 1 దినం ఎక్కడ, 1000 దినాలు ఎక్కడ? ఒక మాట, ఈరోజు మనకొక కష్టార్జితం చేస్తూ మన జీతం మనకి ఇవ్వాలి. ఈరోజు కూలి పని లేదా ఈరోజు దినపు కూలి ఇవ్వాలి. 1000 రోజులు కూలి పని ఇస్తే ఎలా ఉంటుంది? అంటే ఇంచుమించు 1000 అంటే 3 సంవత్సరాల జీతం ఇస్తే ఎలా ఉంటుంది? అలా అనుకోం మనం, అలా అనుకోం. ఓకేనా. దైవం దగ్గర అన్న మాట ఏంటయ్యా అంటే, 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. తర్వాత చదువుదాం. తర్వాత అది భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, లోకం ఏంటయ్యా అంటే భక్తిహీనులే. అందుకు వారి దగ్గర నివసించడం. ఇప్పుడు ఏమనుకోకండి, వాస్తవం చెప్తున్నాను, పలానా వెళ్ళాం, పలానా చోట ఉన్నాం అని అనుకుంటాం. నిజంగా చెప్పండి, నీతి ఏదైనా నేర్చుకునే అవకాశం ఉందా లోకంలో? లేదు. ఇంకా చెప్పాలంటే మన భక్తిని పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారమునొద్ద నివసించుట. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఇప్పుడు చెప్పిన వ్యక్తి ఎక్కడున్నాడో, దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర కాపలాదారుడు, అంటే సెక్యూరిటీ గార్డ్. అంటే ఈయన ఎవరో కోరాహు సెక్యూరిటీ గార్డు. లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి యాజకత్వం చేసి యాజకుడు కాదు ఈయన. దేవుని యొక్క మందిరం యొక్క ఆవరణంలో ఆయన సెక్యూరిటీగా ద్వారపాలకుడిగా ఉన్నాడంట. ఎవరో ఇప్పుడు ద్వారపాలకుడికి ఏం కనబడుతుంది? ఆవరణమే కనబడుతుంది. ఇప్పుడు ఆ ద్వారపాలకుని దగ్గర నేను ఉండటమే ఇష్టం అన్నాడు ఆయన. లోపలికి వచ్చే అవకాశం లేదు ఆయనకి. కనీసం ఆ ఆవరణలో 1 దినము గడుపుట అది అతని ఆలోచన. 1 దినము గడుపుట 1000 దినాల కంటే ఆ ఆవరణలో బ్రతకటమే. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం, బయట ఎవరైనా ఉండగలరా? బయట ఎవరైనా ఉండి వాక్యం వినగలరా? వినం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా వినం. మనం ఎక్కడికి వచ్చినా కూడా మనం ఏం చెయ్యం? వినం. మనకు ఆ స్థాయి దేవుడే అక్కడిచ్చాడు చెప్తాను నేను. అయితే నపుంసకుడి యొక్క ఆసక్తి ఏది? ఆయన్ని ఆరాధించటానికి దేశం దాటి వెళ్ళాడు ఆయన. అంతేనా? యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు ఆయన. ఎవరో నపుంసకుడు. ఆరాధించాడా లేదా అని ప్రశ్న వేసుకుంటే ఆయన ఆరాధించడా? ఆయన ఆరాధించడానికి వెళ్ళాడు కానీ ఆయన ఆరాధనకి యోగ్యుడు కాదు. మరలా తిరిగి వస్తా కూడా గ్రంథాన్ని చదువుతున్నాడు ఆయన. రైట్. ఎందుకంటే నపుంసకుడికి దేవుని సన్నిధిలో వెళ్ళే అవకాశం లేదు. అన్యుడు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ద్వారపాలకుడు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ద్వారపాలకుడు కూడా లోపలికి వెళ్ళి యాజకత్వం చేయడానికి కూడా అవకాశం లేదు. ఆయన ఏమనుకున్నాడంటే, మందిర ఆవరణలో గడపటం చాలరా బాబు నాకు. ఆ మందిర ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని ఎంచుకున్నాడండి. అది దైవాన్ని దగ్గరికి చేరే మనసు. అది తప్పుగా ఏమనుకోకుండా. 1 వారం వస్తే ఎన్ని వారాలు మానేస్తారో, ఒకసారి వస్తే ఎన్నిసార్లు మానేస్తామో మన మనస్సాక్షిని మనం అడుగుదాం. ఎవరిని అడగక్కర్లా. ఎందుకంటే ఆరాధన విలువ కూడా తెలియని వారు దేవుని ఆరాధించటానికి కూడా ఇష్టపడరు. అది విచిత్రం. అసలు ఆరాధన ఎంత గొప్పదో ఈరోజు పాఠంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. రైట్. నపుంసకుడి యొక్క ఆసక్తి ఆరాధన చేయటానికి వెళ్ళాడు. యోగ్యత లేదు, అయినా వెళ్ళాడు ఆయన. అంతేనా? రెండవది, అన్యుడు కూడా వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. తర్వాత
కోరాహు కూడా ఏంచి ఆవరణలో గడపటం చాలయ్యా అని కోరాడు. అంతేనమ్మా. అసలు మన ప్రాముఖ్యమైన వచనం ఏంటయ్యా అంటే, నా పేరట ఒక చిన్నవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని అన్నాడు. నా పేరట ఒకరిని మీరు ఏం చేయాలంట? చేర్చుకోవాలి. చేర్చుకుంటే ఒకరిని నన్ను చేర్చుకున్నట్టే అని ప్రభు చెప్పాడు శిష్యులకి. అది మనకు వర్తిస్తుందా వర్తించదా? అంతే కదా. ఆయన పేరట మనం ఒకరిని చేర్చుకోవాలి కదా. ఆయన పేరట మనం ఒకరిని ఏం చేయాలి? చేర్చుకోవాలి. చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకున్నామంట. మన బాప్తిసం పొందేసాం అని అనకండి. ఓకేనా. దీని కొంచెం లోపలికి వెళ్ళి మీకు వివరిస్తాను, కొన్ని విషయాలు మాట్లాడదాం. ఒకసారి రాజుల గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. రాజుల గ్రంథం తీసరా సొలొమోను గారు కట్టిన మందిరం కొరకు మా ప్రార్థన చేద్దాం. మనసు పెట్టండి. తీసరా 8వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము అక్కడ ఒక మాట చదువుదాం. 30 వచనాన్ని చదువుదాం. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన, ఆనాడు దైవజనులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు కదా. ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము, విన్నప్పుడల్లా మమ్మను క్షమించుము. చాలు. అంటే ఇశ్రాయేలు వారికి అండర్లైన్ చేయండి. ఇశ్రాయేలు వారికి, అంతేనా? ఇశ్రాయేలు వారి గురించి కదా మాట్లాడుతున్నాడు. మరలా నేను చెప్తాను పోనీ, అది అట్లా ఉంచండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి రాయి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి రాయి. 7వ అధ్యాయం 14 వచ్చు. 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు, అండర్లైన్ చేయండి. ఇశ్రాయేలు వారు ఎవరి పేరు పెట్టబడిన వారంట? దేవుని జనులు. ఆయన పేరు పెట్టబడిన, అండర్లైన్ చేయండి, నా పేరు పెట్టబడిన నా జనులు. ఓకేనా. తర్వాత తమ్మును తాము తగ్గించుకుని, యేసుప్రభు అదే చెప్పాడు అన్న, నా పేరట ఒకరు చేర్చుకోండి అన్నాడు. ఆ ముందు ఏం చెప్పాడు? పరలోక రాజ్యంలో చేరాలంటే ఏమన్నాడు? తమ్ముడు తాము ఏం చేసుకోమన్నాడు? తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు అక్కడ నిలబడతాడు. హెచ్చించుకున్నవాడు నిలబడే అవకాశం, తగ్గించుకున్నవాడికి ఇంకో పని అప్పు చెప్పాడు. రాజ్యంలో ఉండటమే కాదు, రాజ్యంలోకి చేర్చటం, మరొకరిని చేర్చటం కూడా పని అప్పగించాడు. ఇంతకీ చేర్చాలంటే నా పేరట ఒకరిని ఏం చెయ్యాలి? చేర్చాలి. ఆయన పేరట ఏం చెయ్యాలి? చేర్చుకోవాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశమందు నేనుండి వారి ప్రార్థన ఆలకిస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తానన్నాడో 16వ వచనం. నా పేరు ఈ మందిరముకు నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని. ఇశ్రాయేలు వారికి ఆయన పేరెట్టాడు, మందిరానికి కూడా ఆయన పేరెట్టాడు. 2 ఇశ్రాయేలు వారికి ఏమన్నాడు? నా జనులు అంటే దేవుని మందిరం. ఓకేనా. 2 విషయాలు. ఇప్పుడు ప్రజలకు ఆయన పేరు పెట్టాడు, మందిరానికి ఆయన పేరు పెట్టాడు. ఓకేనా. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పేరు పెట్టాడు, మందిరానికి ఆయన పేరు పెట్టాడు. ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం. 16వ వచనం త్వరగా. అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఎవరన్నారు ఈ మాట? యాకోబు అంటున్నాడు. ఓకేనా. తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, అండర్లైన్ చేయండి. నా పేరును, అబ్రహామును,
ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. చాలా, నా పేరు తర్వాత అబ్రహాము ఇస్సాకు మా పితరుల పేర్లు కూడా వారికి ఏమవుతున్నాయి. అందుకే ఇశ్రాయేలు వారిని యాకోబు అని పిలిచాడు, అబ్రహాము సంతానం అని పిలిచాడు, ఇస్సాకు సంతానం అని పిలిచాడు. అంటే వారి పేర్లు పిలబడ్డాయి లేవా? పిలబడ్డాయి. అంటే పితరుల పేరును బట్టి కూడా ఇశ్రాయేలు వారు ఏమయ్యారు? పిలవబడ్డారు. అలాగే ఈ యెహోవా పేరును బట్టి కూడా వాళ్ళు ఏమయ్యారు? పిలవబడ్డారు. ఇది మన ప్రాముఖ్యత. ఇప్పుడు రాజుల గ్రంథం వాళ్ళకి వేరే పేర్లున్నా దేవుని పేరట వారు పిలువబడుతున్నారు. అమ్మా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. ఇందాక ఏమన్నాడు? 30 వచనంలో ఏమన్నాడు ఇందాక? చాలండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మందిరము తట్టు తిరిగి ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చెయ్యండి, అప్పుడు నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అని చెప్పాడా లేదా అమ్మా? రైట్. ఇప్పుడు అక్కడ ఏముంది? ఆయన నామం ఉంది. ఓకేనా? ఆయన నామం ఉంది. ఎక్కడ? సొలొమోను గారు కట్టిన మందిరం దగ్గర ఏముంది? ఆయన నామం ఉంది. ఒక్కసారి తప్పుగా భావించకండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. త్వరగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు నా నామము ఉండుటకై యెరూషలేమును కోరుకున్నాడు. అంటే దేవుడు యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడు? ఆయన నామము అక్కడ ఉండాలని కోరుకున్నాడు. ఆ తర్వాత 7వ వచనం, ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టవలనని నా తండ్రికి మనో అభిలాష గలవాడు. అంటే తండ్రి గారి యొక్క కోరిక, దావీదు గారి యొక్క కోరిక. ఏది కట్టాలని? అక్కడ ఇంకోటి అన్నాడు, యెహోవా నామ ఘనత కొరకు. ఆల్రెడీ అక్కడ ఏముంది? యెరూషలేములో ఏముంది? ఆయన నామం అక్కడ ఉంది. అండర్లైన్ చేయండి. ఇది మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం అవ్వో, ఎందుకంటే మనం కూర్చుని వెళ్ళేది కాదు. ఇది జ్ఞానం. ఇది జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనసుంటే ఏదైనా అర్థమవుతుందండి అమ్మా. కనుక ఆలోచన చేయండి. ఒకప్పుడు పెరుగన్నాలో తిన్నాం, ఇన్ని కూరలు తినలా. ఇప్పుడు ఇన్ని కూరలు ఎలాగొచ్చినాయి? నేర్చుకుంటూ వచ్చినాయి. ఒకప్పుడు పెళ్ళికి పప్పు అనేవారు, మరి ఇప్పుడు రోజు చికెన్లే. మళ్ళీ ఒకటి కాదు, దానికి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు వండుతున్నాం. అంటే అవన్నీ నేర్చుకుంటే కదా వచ్చినాయి అమ్మా, నేర్చుకుంటే కదా వచ్చినాయి. ఇంకా తప్పదండి, ఏది వచ్చినా ఆదులే అండి. సరే, ఒక విషయం చెప్తున్నా. ఇది తినొద్దురా అన్నాడు, అదే తిన్నాడు. దేవుని దగ్గర రండిరా అన్నాడు, నేను రానంటున్నాడు. లోకస్తుని అయితే రాకుండా పర్లా, కానీ దేవుని ఎరుగువాడు ఇప్పుడు ఎక్కడికి వస్తలేదు. మరి కావాలని తెచ్చుకుంటే ఇంకెట్లా? కానీ ఒకటి అన్నాడు ఆయన, ప్రార్థన చేసుకుని తింటే అది పవిత్రం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన విలువ కూడా మనకు తెలడం. మీకు చెప్తాను, ప్రార్థన గురించి కూడా చెప్తాను. సరే, ఓకే. అర్థమైంది మీకు ఏదన్నా? యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడు ఆయన? ఆయన నామం ఉండాలని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన పేరట పిలవబడుతున్నారు. అంతేనా? పాయింట్ అంతేనా? రైట్. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. అందుకే ఇశ్రాయేలు వారిని యెహోవా పేరట ప్రజలని పిలవబడేవారు, దేవుని ప్రజలు. అవునా? అలా పిలవబడేవారు. ఇప్పుడు వారు ఆ దేశంలో ఉన్న మందిరం తట్టు తిరిగి ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. అంతేనా? వాళ్ళ ఆ దేశంలో ఉన్న మందిరం తట్టు తిరిగి ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. దాని అర్థం ఏంటి అంటే ఆయనే మాకు దిక్కని చెయ్యాలి. వాళ్ళ ఆ ప్రాంతంలో ఏ ప్రక్క ఇల్లులు కట్టకుండా దేవుని మందిరం తట్టు తిరిగి ప్రార్థన చెయ్యాలి. అది నియమం వాళ్ళకి. ఒకటి, వాళ్ళు ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళిపోరు అనుకోండి, అక్కడున్నా కూడా యెరూషలేము రాలేదనుకోండి, ఏ తట్టు తిరిగి ప్రార్థన చెయ్యాలి? ఎందుకంటే దానియేలు యెరూషలేము మందిరం తట్టు తిరిగే ప్రార్థన చేశాడు. అంటే నీతిని విడిచిపెట్టల, ఆయన దేవుని ఆజ్ఞను విడిచిపెట్టల. ఓకేనా? ఇప్పుడు యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలకైతే ఓకే, మరి బయట ఉన్న అన్యుడికి పరిస్థితి ఏంటి? మరి ఇందాక నుంచి మన ప్రారంభంలో చదువుకున్నాం, నపుంసకుడు ఆరాధించడానికి వచ్చాడు, యోగ్యుడు కాదు.
అన్యుడు, దేవుని ఆరాధించడానికి యోగ్యత లేదు. చివరికి కోరాహు ద్వారపాలకుడు కూడా దేవుని సన్నిధి లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. మరి వీళ్ళ పరిస్థితులు ఏంటి? కానీ వీళ్ళ పరిస్థితులు ఏంటయ్యా అంటే గమనించ, ఆ ద్వారపాలకుడు ఆవరణలో గడపటమే నాకు సంతోషం అన్నాడు ఆయన. అలా ఎంచుకున్నాడు ఆయన, ఎందుకంటే ఆ స్థాయి అక్కడి వరకే ఉంది ఆయనకి. ఓకేనా? కానీ నపంసకుడు ఆరాధించడం లోపలికి నన్ను పంపరన్న సంగతి తెలుసు. కానీ ఆయన ఏం చేశాడు? ఆ దేశాన్ని దాటుకుని వచ్చి ఏం చేశాడు? యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధించి వెళుతున్నాడు. ఎలా ఆరాధించాడో చెప్తాను మీకు. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం చదవండి. ఎవరి గురించి అయ్యా అంటే ఇది ఇశ్రాయేలు నీ జనులు సంబంధులు కాని పరదేశులు అంటే ఎవరో అన్యులు. ఇందాక ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలు వారికి చెప్పాడు. అయినా మీరు ఎవరి తట్టు తిరిగి ప్రార్థన చేయాలి? మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేయండి అన్నాడు. అలాగే ఇశ్రాయేలు వారు కాని వారు ఎవరయ్యా అంటే అన్యులు. అన్యులు కూడా ఏం చేయొచ్చు అన్నాడు? నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి, అది ఓకేనా, దూరదేశము నుండి వచ్చి. నపంసకుడు ఏం చేశాడు? వచ్చి, లోపలికి వెళ్ళలేదు, వచ్చి. పాయింట్ అర్థం చేసుకోవాలి. దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వచ్చి, ఓకేనా? తర్వాత వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలము నీ విని పరదేశు నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించు. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి, అర్థమైందండి? లోకములో ఉన్న జనులందరూ నీ నామమును ఎరిగి అన్నాడు. అంతేనా? లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన నామం ఏమవ్వాలి? మళ్ళా చెప్పాలి. ఏమవ్వాలి? ఎరగాలి. నిర్గమకాండం 9వ అధ్యాయం. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట వినాలి. నా ఫలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్లు ఇందుకే నేను నిన్ను నియమించుతని. ఎవరినే? మోసే గారితో మాట్లాడుతూ ఆయన నామాన్ని, ఫరో గారిని హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? ఆయన నామం ఏమవ్వాలి? భూలోకమంతటా కూడా ప్రకటించబడాలి. ఆయన కఠినపరుచుకుంటే కదా ఆయన చేసిన అద్భుత క్రియలు, సూచక్రియలు ప్రజలకు వినబడతాయి. ఓకేనా? అందుకే ఆయన నామం అంతా కూడా ఏమవ్వాలి? భూలోకమంతటా ఆయన నామం ఏమవ్వాలి? ప్రచురం అవ్వటానికే నేను నిన్ను నియమించుకున్నాను అన్నాడు ఆయన. ఓకే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 10వ వచనం. 28:10. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుట చూచి నీకు భయపడుదురు. ఎవరో? భూప్రజలు, లోకంలో ఉన్న వారు అందరూ కూడా. నీవు ఎవరి ప్రజలవని? ఇశ్రాయేలు వారు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలవబడుచుండుట చూచి, ఇశ్రాయేలు వారు యెహోవా నామమున పిలవబడుట చూచి నీకేమవుతారు? అలా భయపడింది గనకే రాహాబు వేగుల వారిని చేర్చుకుంది. విన్నదా లేదా? ఆవిడ విన్నదా లేదా? మరి ఎక్కడో ఎరుకో పట్టణంలో ఆవిడ ఉంటే ఎక్కడో జరిగిన కార్యాలు ఆవిడకి ఎలా తెలిసినాయి? ఎక్కడో జరిగిన కార్యాలు ఆవిడకి ఎలా తెలిసింది? విన్నది అంటే బహుశా ఏమైంది? ప్రచురం అవ్వాలి, ప్రకటన అవ్వాలి. ప్రకటన అవుతాయి కదా వారికి తెలియదు. అంటే వినేం చేసింది? భయపడ్డది. భయపడేవంది దేశాన్ని మీకు ఇస్తున్నాడని చెప్పింది. అర్థమైంది? అంటే మీ దేవుడు సామాన్యుడు కాదని చెప్పింది. ఓకేనా? రైట్. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము
కీర్తన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా. చూడండి, భూమి ఎదంతట నీ నామము అదనమాట. అంటే భూమి అంతటా ఆయన నామం ఎలాంటిదంట? ప్రభావము కలిగింది. ఓకేనా? భూమి అంతటా కూడా ఆయన నామానికి ఏముంది? ప్రభావం ఉంది. 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున అండర్లైన్ చేయండి, ఇది పాయింట్. నీ నామమును ఎరిగిన వారు, అది ఆయన నామాన్ని ఎరిగిన వారు ఏమవుతారు? ఆయన నమ్ముకుంటారంట. అంటే ఇప్పుడు ఆయన నామం తెలియని వారికి ఏమవ్వాలి? తెలియపరచాలి, ప్రచురం అవ్వాలనే కదా. 34వ కీర్తన 3వ వచనం. 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాని ఏం చేయాలి? ఒక మాట, మనం అందరం ఎందుకు కూడుకోవాలి? ఆయన నామాన్ని ఏం చేయాలి? గణపరచాలి. ఒక్క పాయింట్ దీన్ని అండర్లైన్ చేయండి. కూడుకుని ఆయన నామాన్ని ఏం చేయాలి? గణపరచాలి. తర్వాత మాట అండర్లైన్ చేయండి. మనము యాకముగా కూడి ఆయన నామమును ఏం చేయాలి? ఒక మాట, మనం అందరం యాకముగా కూడి ఆయన నామాన్ని ఏం చేయాలి? మరి అదేంటి? ఆయన చేసుకోలేడా అంటున్నాను నేను. చెప్పండి, ఆయన చేసుకోలేడా? చేసుకోగలడు. మనం మహిమపరచక్కల ఆయన మహిమను ఆయన చేసుకోగలడు. కానీ ఆ భాగ్యం మనకిచ్చాడంట. ఎవరికిచ్చాడు? అది అందరికి ఇవ్వలేదు కదా. జాగ్రత్తగా వినాలి. ఆయన మహిమపరుచుకునే భాగ్యాన్ని మనకిచ్చాడట. ఒక్కసారి మరలా వచ్చిన చదవండి. నాతో కూడా అండర్లైన్ చేయండి ఈ మాట. చూడండి అమ్మా, దావీదు గారు అన్నాడు, నాతో కూడి. కోటాలు ఎందుకు? అది కూడి, ఓకేనా? ఆ కూడి యెహోవాని ఏం చేయాలి? గణపరచాలి. తర్వాత మనము యాకముగా కూడి, అంటే ఒకడి వల్ల అవ్వదు, ఒకడి వల్ల ఇంట్లో వరకు పరిదవుతుంది. మనం అందరం యాకముగా కూడి, అంతేనా? మనం అందరం యాకముగా కూడి ఏమవుతుంది? ఇప్పుడు ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం. పాయింట్ అర్థం చేయాలి. ఆయన నామాన్ని ఏం చేస్తున్నాం? గొప్ప చేస్తున్నాం, అంతేనా? అంటే కూడుకోవటం వల్ల ఆయన నామాన్ని ఏం చేస్తున్నాం? గొప్ప చేస్తున్నాం. ఓకేనా? ఎలా గొప్ప అవుతుంది? ఇందాక మీరు 9:10 చదివారే, ఒక్కసారి మరలా ఆ వచనం మీ మనసులో అక్కడ ఇట్టి చదవండి. 9:10 చదవండి. ఏ అర్థమైంది చెప్పండి. ఆయన ఆశ్రయం గొప్పదనే కదా. ఆయన ఆశ్రయించితే దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు కదా. అంతేనా? చెప్పండి అమ్మా, అంతేనా? ఓ మాట్లాడుతున్నా. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన నామాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు అబ్రహాము దేవుడి పట్ల అంత నమ్మకాన్ని ఉంచాడు, ఆయన ఆశ్రయించాడు. కానీ అబ్రహాముని దేవుడు అప్పుడు అబ్రహాం ఎవరు నమ్ముకున్నాడో? అబ్రహాం ఎవరు నమ్మాడు? దేవుడిని నమ్మాడు. అతను ఏమయ్యాడు? నీతిమంతుడే. అదే కదా చెప్తాం మనం, ఓ పాఠం అదే కదా చెప్తాం. ఇప్పుడు ఆయన నామాన్ని మనం గణపరిస్తే కదా బయట వారు ఆయన నామాన్ని ఎరుగుదురు. అప్పుడు వాళ్ళ నమ్మాలంటే ఏమవ్వాలి? మనం ప్రకటించాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఆయన నామాన్ని నమ్ముతారు. ఇప్పుడు అక్కడ ప్రకటింపని ఎడల వారు విట్లు విందురు, అంతేనండి. వాళ్ళు వినాలంటే ఏమవ్వాలి? ప్రకటించేవాడు వెళ్ళాలి. ప్రకటిస్తే ఏమవుతున్నాడు? వింటాడు. వినటం వల్ల ఏం కలుగుతుంది? వింటాడు, అదిగో నమ్ముతాడు. అవునా కదా? అదే కదా చెప్పాడు. ఇది చెప్పాడు ఆయన. కొంచెం మనసు పెట్టండి. ఇంకొన్ని విషయాలు మీకు
వివరిస్తాను. ఇంకా కొన్ని విషయాలు మనం వివరంలోకి వెళ్దాం. చూడండి, మనసు పెట్టాలి. ఇశ్రాయేలు వారిలో యెహోవా నామమును కేవలం ఇశ్రాయేలు వారికి పరిధి చేయలేదండి. ఆయన ఇశ్రాయేలు వారి పరిధి చేయలేదు. అనేకులకు ఆయన నామం ఇవ్వాలి, ప్రకటించబడాలి. అలాగే అనేకులు కూడా ఎక్కడికి రావాలి? ఆ స్థలానికి రావాలి ఆనాడు. అదే కదా ఆయన ఏర్పాటు. అందుకే నపుంసకుడు ఏం చేశాడు? అది విన్నాడు గనక ఆయన ఆరాధించడానికి ఆరాధన స్థలం గనక అని ఆయన అక్కడికి రావటం అనేది జరిగింది. కానీ లోపలికి వెళ్ళి ఆరాధన చేసే అర్హత అయితే ఆయనకి లేదు. రైట్, కొంచెం మనసు పెట్టండి, కొంచెం మనసు పెట్టండి. ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. దేవుడి గ్రంథంలో, దైవ గ్రంథంలో జకరియా గ్రంథంలోకి ఒకసారి రండి. జకరియా గ్రంథంలోకి ఒకసారి రండి. జకరియా గ్రంథం 14 అధ్యాయం 9వ. జకరియా గ్రంథం 14 అధ్యాయం 9వ. చూడండి త్వరగా. యెహోవా సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడు. ఒకసారి ఇశ్రాయేలు వాళ్ళకు రాజు కదా సుమా, సర్వలోకానికి ఏమవుతాడంట? రాజు అయి ఉన్నాడు. తర్వాత ఆ దినమున, అండర్లైన్ చేయండి, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడుతుంది. సర్వలోకానికి రాజు ఒక్కడే, యెహోవా ఒక్కడే, ఆయన పేరు ఒకటే అని ప్రజలు తెలియపరుస్తుంది అన్నాడు ఈ మాట. ఇదేమి అర్థం కాదు. మరలా వస్తాను, ఈ వివరంలోకి మరలా వస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త తీసారా? పదిహేడవ అధ్యాయం. ఒకసారి 17వ అధ్యాయానికి వెళ్ళే ముందు యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదవండి. తర్వాత నేను ఇంకా లోపలికి వెళ్దాం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు అన్నాడు. అంతే కదమ్మా అక్కడ మాట. ఈయన ఎవరి పేరట వచ్చాడట? తండ్రి పేరట వచ్చాను అన్నాడు ఈయన. నేను నా తండ్రి పేరట వచ్చాను, కానీ మీరు ఏం చేయరు? నేను తండ్రి నామాన్ని వచ్చాను, మీరు నన్ను మరి ఒక నామాన్ని వస్తే మీరు ఏం చేస్తారు? అంగీకరిస్తారు అన్నాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. 17:6 వచనం. ఈ మాట లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. దైవ గ్రంథం అర్థం అవుతేనే విశ్వాసం మీద నిలబడతాం. దైవ గ్రంథం అర్థం కాలేదా విశ్వాసంలో ఫెయిల్యూర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? మీ మనసు అంతా ఇక్కడ ఉంటే అది అర్థమవుతుంది. ఓకేనా? మీ మనసులు మాత్రం ఇక్కడ ఉండాలి. మీరు ఎన్ని పాఠాలు విన్నారు అన్నది కాదు, విన్నది ఏమవుతుంది అన్నది దేవుడు అడుగుతాడు, మిమ్మల్ని అడుగుతాడు. ఓకేనా? చాలా పాయింట్లోకి వెళ్తారు. పాత నిబంధనలు యెహోవా అని పేరు, క్రొత్త నిబంధనలో యేసు అని నామకరణం ఉంటుంది. అదే కదా మనకి. కొందరు దీన్ని అపార్థం చేసుకుని
తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి, వాళ్ళిద్దరు కలిపితేనే పరిశుద్ధాత్ముడు అని ముగ్గురిని ఓడి చేసేసిన వారు కూడా ఉన్నారు, క్రైస్తవులే. ఆ బోధన నమ్మేవారు అనేకులు ఉన్నారు, అనేకులు అనేకులు, ఒకళ్ళిద్దరు కాదు సుమా, ఆ బోధన నమ్మేవారు అనేకులు ఉన్నారు. అదొక ప్రక్రియ. అయితే ఇక్కడ వాస్తవం ఏంటయ్యా అంటే, జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే మనం కూడా ఏదన్నా ఒకటేనని అంటాం, ఏదన్నా ఒకటవుతాం, ఏది ఒకటవుతాం, ఆ ఒక్కటే ఒకటవుతుంది, ఒక్కటే ఒకటవుతుంది, 100 ఒకటవుతాం. అలాగే అబద్ధాలు 100 ఉన్నా 1000 ఉన్నా ఒకటవో. వాళ్ళతో మన భుజాల మీద వేసేసుకున్న వారు మన సహోదరులు కాదు. ఓకేనా? వాక్యం 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 ఏం చెప్తుంది, అది అనుసరిస్తేనే ఐక్యత. వాక్యము కానిది ఐక్యత ఏమి. ఒకవేళ ఎక్కడ భుజాల మీద చేసుకుంటాం, పరలోకం వెళ్ళే అవకాశం లేదు, మనసు పెట్టాలి. ఇక్కడ చూడాలి, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ఏం చేశానన్నాడు, ప్రత్యక్ష పరిచితిని, నీ నామమును ప్రత్యక్ష పరిచితిని అన్నాడు. తర్వాత మాట, వారు నీ వారేయుండిరి. ఎవరో శిష్యులు, యేసుప్రభు చేస్తున్న ప్రార్థన తండ్రికి. వారు నీ వారేయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఎందుకేం చెప్పాడు, నీ నామమును వారికి ప్రత్యక్ష పరిచితిని అని అన్నాడు ఆయన. నీ నామమును ప్రత్యక్ష పరిచితిని అన్నాడు ఆయన. ఎవరో, యేసుప్రభు. మరల కింద ఏమన్నాడు, వారు ఈ వాక్యమును అంగీకరించారు అన్నాడు. నామమా వాక్యమా, రెండు. ఇక్కడ నామమా వాక్యమా వాటి అర్థమవుతుందా? 2 వచ్చిన పదాలు. ఈ 2 పదాలకున్న అర్థం ఏంటి అన్నది మనం ఈరోజు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చాలా మనసు పెట్టాలి దయించి. ఓకేనా? నిర్గమకాండం నిర్గమకాండం 3వ అధ్యాయం, త్వరగా తీయాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం, 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా, వారు ఆ మోషే గారిని ఇశ్రాయేలు ప్రజల దగ్గర వెళ్ళమన్నాడు చూసారా. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు పంపింది రైటే, నీ పేరు అడుగుతారు, అక్కడ ఏం చెప్పాలి నేను అక్కడ అని అడిగాడు. అర్థమైందండి? నీ పేరు అడుగుతారు, ఆ పేరు ఏం చెప్పను అక్కడ అన్నాడు. ఎవరికే? ఇశ్రాయేలు వారికి. ఆ పేరు గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం ఒకసారి త్వరగా. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఈయన పేరేంటంట, ఉన్నవాడు అనువాడు. ఆ క్రిందకి వెళ్తే ఏమంటాడయ్యా అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ పితరుల దేవుడను. దాని అర్థం ఏంటంటే, అబ్రహాము కంటే ముందున్న దేవుణ్ణి అబ్రహాము తెలుసు, నేను ఆ దేవుడిని అని చెప్పరా అన్నాడట. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు ఆనువాడు. యెహోవా అనే నామకరణం ఏంటి, ఉన్నవాడు ఆనువాడు. అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? ఈ నామం చెప్పు అక్కడ అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకేంది, అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, వాళ్ళ దేవుడు తెలుసు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, మా పితరులు ఆరాధించిన దేవుడే కదా మోషే గారిని పంపారు అని వారు నమ్ముతారు. అర్థమైంది? మోషే కాలంలో పుట్టిన దేవుడు కాదు. అర్థమైంది? లోకం పుట్టక మునిపే ఉన్న ఆ దేవుడిరా నేను ఉన్నవాడును అని చెప్పి పంపాడట ఆయన. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నిర్గమకాండం ఆ నామం చెప్పాడా లేదా? ఆయన నామం చెప్పాడా లేదా? మోషేకి చెప్పాడు. 34వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం. మేఘములో యెహోవా దిగి, ఎవరితో? మోషేతో. అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము, అదేంటి ఆల్రెడీ చెప్పాడు కదా నిర్గమకాండం 3వ అధ్యాయంలో. మరలా ఆయన పేరు ప్రకటించుకోవాల్సిన పని ఏంటి? ఆల్రెడీ పేరు చెప్పాడు కదా. నీ పేరేటయ్యా అంటే ఆయన నామం ఏంటో చెప్పాడు కదా, ఉన్నవాడును. మరలా ఇది సేనే పర్వతం మీద ఇది. ఓకేనా? ఆ రాతి పలకలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎందాకేమో మండుచున్న పొదలో, అప్పటికి ఇంకా సేనా పర్వతం మీదకి వెళ్ళలేదు ఈయన. అంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికే ముందు ఇది విడిపించిన తర్వాత
ఆల్రెడీ మోషే గారికి ఏం తెలుసు? యెహోవా అని తెలీదా? తెలుసు. మరల ఇక్కడ దేవుడే దిగి యెహోవా అను నామాన్ని ఏంటి ప్రకటించుకోవటం? మరి ఆ నామం తెలుసు కదా ఆయనకి. రైట్, దాన్ని అలాగుంచండి, దాన్ని అలాగుంచండి. ఓకేనా, దాన్ని అలాగుంచండి. అందుకే నేను చెప్తున్న మనసు పెట్టండి, అర్థమవుతుంది. ఎక్కడో ఉన్న ముగ్గులు చుక్కలన్నీ కలుపుతారు కదా మీరు. చెప్పాలి, ముగ్గెట్టినప్పుడు ఆ చుక్కలన్నీ ఏం చేస్తారు మీరు? కలిపినప్పుడు ఏమవుతుంది? అది ఈ లోలకు చూసి కూడా ఏమనిపిస్తుంది అంటే కంగారు వచ్చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ కథ ఓబు పడితే ఆ కలిపిన తర్వాత దాని అందం ఏంటో కనపడుతుంది. అలాగే వాక్యం ఏంటంటే ఎప్పుడు మీరు చదివితే అర్థమవుతుంది, చదవరు కదా ఏమా. కానీ ఇది అవసరం అంటున్నాడు ఆయన. ఏది? అది వాక్యం అవసరం. వాక్యం లేకపోతే మన పరలోకి వెళ్ళాం. మీకు అర్థమైనా అర్థం కాకుండా నా పూచి కాదు, అది అర్థం చేసుకోకపోవడం మీ తప్పు, చెప్పకపోతే నా తప్పు, అది నా భయం. ఓకేనా, రైట్. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడో 6వ వచనం చదవండి. దానికి దీనికి లింక్ ఉంది. అందుకు ఆనాడు మోసే ఇశ్రాయేలు వారికి ఆయన నామాన్ని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పే కదా వాళ్ళని విడిపించాడు. చెప్పిన తర్వాత మళ్ళా సేనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు యెహోవా దిగి మళ్ళీ ఆయన నామాన్ని ప్రకటించడం ఏంటి? మరలా ఆయన నామాన్ని ప్రకటించడం ఏంటి? ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళకే. మరలా ప్రకటించడం ఏంటి? ఆయన పేరు తెలీదా? పేరు తెలియని వారు చెప్పాలి. మరలా ఆయన నామాన్ని ఏం చేస్తున్నాడో ప్రకటించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం త్వరగా. ఆ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ఏం చేశాను? ప్రత్యక్ష పరిచాను. అంటే దేవుడు గమనించాలి, ఈయన ఎవరి పేరట వచ్చాడు? తండ్రి పేరట వచ్చాడు. కనుక తండ్రి పేరట తండ్రి నామాన్ని వచ్చిన ఈయన మరల ఈ నామాన్ని ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకి చెప్తున్నాడు. అన్నట్టు ప్రత్యక్షం అయ్యిందా అవ్వలేదా? అయిపోయింది కదా. ఒక్కసారి 26వ వచనం. ఇది యేసు ప్రభు తండ్రికి చేస్తున్న ప్రార్థన. ఇది మర్చిపోకుండా సుమా. నీవు నా యందు ఉంచిన ప్రేమ అంటే శిష్యుల దగ్గర కూడా ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని. అంతేనా? వారికి నీ నామాన్ని ఏం చేస్తానన్నాడు? ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఆల్రెడీ ఇందాక ఏమన్నాడు? ప్రత్యక్ష పరిచయం అన్నాడు. తర్వాత మాట చదవండి. ఆయన పేరు పెద్దదా? ఆయన నామం ఏదైనా పెద్దదా అన్నాడు? తెలియజేశాను అన్నాడు కదా. తెలియజేసినప్పుడు ఇంకా నువ్వు తెలియజేస్తాను అన్నాడు ఏంటి? అమ్మా మనం చూడడం చాలా పెద్ద పేర్లు పెట్టుకుంటారు. సగం చెప్పారు, ఇంకా సగం ఉందేమో చెప్పరా అంటాం. పెద్ద పేరా అయింది? పెద్ద పేరా అన్నాడు నేను. పెద్ద పేరు మరి అదేంటి? ఆయన నామం ఇంకా తెలియజేస్తాను అన్నాడు ఏంటి? ఆయన అండర్లైన్ చేయండి, చెప్తాను. ఇర్మియా గ్రంథం. మీరు ఒక గంట వినేసి అలా చెప్పులు తొడిగేసుకుని దూలిపోయినట్టు వెళ్ళిపోతారు. ఈ గంట ప్రసంగానికి అర్థమైందండి, మామూలుగా రావు నొప్పులు మాకు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఏ మాటలు దొరికినాయి అంట? దేవుడి మాటలు దొరకగా ఇర్మియా గారికి ఏం చేశాడంట? అంటే దాన్ని భుజించాడంటే ఆత్మకు భోజనం. శరీరానికి భోజనం మీద ఉన్న శ్రద్ధ, ఆత్మకు భోజనం కూడా ఆయన మాట్లాడిన శ్రద్ధ మనకే లేదు. ఓకే, తర్వాత ఈ మాట చూడాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను. అండర్లైన్ చేయండి. నీ పేరు నాకు. ఆయన పేరు ఈయనకేంటి? ఇర్మియా కదా ఈయన పేరు. ఇర్మియా గారి పేరు ఇర్మియా కదా. యెహోవా పేరు ఇంది చెప్పాలి. మరి ఈయనేమన్నాడు? నీ పేరు నాకేమైంది? పెట్టబడును అన్నాడా లేదా? చెప్పాలి. యేసు ప్రభు కూడా ఎవరి పేరట వచ్చాడు? తండ్రి పేరట వచ్చాడు. అన్నాడా లేదా? తండ్రి పేరట వచ్చాడా లేదా? వచ్చాడు కదా. మరి ఈయన కూడా ఏమన్నాడు? నీ పేరు నాకు. ఇశ్రాయేలు వారికి కూడా ఆయన పేరే కదా. మందిరానికి కూడా ఆయన పేరు అన్నాడు కదా. కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద మాట చదవండి, చెప్తాను. గనుక ఆయన అంటే దేవుడి మాటలు ఎలాగున్నాయంట ఆయనకి?
సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. అది ఏ మాటలో? దేవుని మాటలో. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా. ప్రవక్త అయిన యెరూషలేమునందు ఉన్న యూదులకు 100% మనసు ఎడితే అక్కడ పాయింట్ ఉంది. మళ్ళా 100% మనసు ఎట్టాలి. అర్థమైందండి? చూడండి, మనం ఎవరైనా సరే తప్పులు పట్టుకుంటాం బాగా, అంతేనా? తప్పులు యేసుప్రభు కాలంలో తప్పులు పట్టుకోవడానికి ఉన్నారట. మనం అక్కడున్న జ్ఞానాన్ని పట్టుకోవాలి, జ్ఞానం పట్టుకోవాలి. అర్థమైందండి? ఒక్కసారి మాట చదవండి. యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, అంతేనా పదవంట? యెహోవా అను నామమును ఎవరికే? ఇశ్రాయేలు దేవుడు. వాళ్ళకి తెలియదు ఆయన నామం అంటున్నాను నేను. మరలా ఆల్రెడీ ఏంటో తెలుసండి, చెరలోంచి వచ్చిన తర్వాత మరలా జకర్యా గారు ఏం చేస్తున్నాడు? హగ్గయ్య గారని ప్రకటిస్తున్నారు. అర్థం చేసుకోవాలి. ఆయన నామం తెలుసు కదండి, ప్రకటిస్తున్నారేంటి? మళ్ళా ఆ పేరు తెలీదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఈ మాట వినాలి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, 14:25, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఎవరితో? శిష్యులతో చెప్తున్నాడు. తర్వాత మాట చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు. ఒకసారి, తండ్రి నా నామమున పంపబోవు. ఈయన ఎవరి నామాన్ని వచ్చాడు? పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈయన ఎవరి నామాన్ని వచ్చాడు? తండ్రి నామాన్ని ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. ఇందాక ఇర్మియా ఎవరి నామాన్న వచ్చాడు? యెహోవా నామాన్న. అందుకే ఆయన పేరు. అర్థమైంది మీకు? ఇశ్రాయేలు వారికి కూడా ఎవరి పేరు అని పిలబడ్డదే? దేవుని పేరు. మందిరానికి కూడా ఏ పేరు ఉంది? ఇప్పుడు మీకు ఏదైనా అర్థమైందండి? ఆయన నామము అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? కేవలం పేరే కాదు, ఆ పేరుకున్న గుణాలను చెప్తుంది. ఆ పేరుకున్న ఇప్పుడు ఒక మాట, ఎస్తేరు గ్రంథం అంటాం. ఎస్తేరు గురించి ఏం చేసుకుంటాం? ఆమె గుణాలన్నీ నేర్చుకోమా? దావీదు పేరుకున్న ఏంటిది? ఒక పేరు సరిపోద్దా? ఆ పేరుకున్న గుణాన్ని లేదా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమైంది మీకు ఏదన్నా? అందుకు యెహోవా అని పేరు ఏం చేశాడు? మోషేకి చెప్పాడు. తర్వాత ఏం చేశాడు? మరలా నిర్గమకాండం మనం 34 అధ్యాయం చదివితే యెహోవా అనే నామాన్ని ఏం చేస్తున్నాడు? దాని అర్థం ఏంటంటే ఆయన చెయ్యబో కార్యాలు కూడా చెప్పుకుంటూనే ఉన్నాడు ఆయన. అలాగే ఇర్మియా కూడా ఏమన్నాడు? నేను నీ పేరు పెట్టబడిన వాడిని అన్నాడు. కూర్చున్నాడా? లేదే ఆ మాటలు ఏం చేస్తూ ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలకే బోధిస్తూ ఉన్నాడు. అర్థమైందా? కీర్తన 22:22. కీర్తన 22:22 త్వరగా. నీ నామమును నా సహోదరులకు ఏం చేస్తున్నాడు అంటే ఆయన నామాన్ని తన సహోదరులకు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రచురపరిచాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? అది ప్రచురపరిచాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా నా నామాన్ని వస్తాడు రా బాబు అన్నాడు. ఆయన అన్నాడా లేదా చెప్పండి? అన్నాడా? ఆయన వచ్చి ఏం చేస్తాడు? నా సంగతులే మీకు చెప్తాడు అన్నాడా? మీకు జ్ఞాపకం చేస్తాను అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేశాడు చెప్పాలి? తండ్రిని కూర్చున్న సంగతులు చెప్పాడు, అంతేనా? తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తున్నాడు? తండ్రిని గురించి చెప్తున్నాడు, కుమారుడు గురించి చెప్తున్నాడు, లోకం గురించి కూడా చెప్తున్నాడా లేదా? రైట్. ఇప్పుడు ఒక పాయింట్, ఆయన పేర ఇశ్రాయేలు ప్రజలు కొంత జ్ఞానాన్ని ప్రకటించారు.
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చాడా లేదా? ఎవరి పేరట వచ్చాడు? మీకు ఇంకో పాయింట్, మలాకి గ్రంథం 4:2 ఒకసారి చదవండి త్వరగా. పక్కనే మత్తయి సువార్త పక్కనే ఉంటుంది. 4:2 అయితే పాత నిబంధనే కదా అది అమ్మా, పాత నిబంధనే కదా. నా నామమందు భయభక్తులు కలుగు మీకు నీతి సూర్యుడు. ఎవరా నీతి సూర్యుడు? ఆది. అంటే ఆయన నామాన్ని భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఏం చేస్తాడంట? ఉదయిస్తాడని చెప్పాడా లేదా? ఆది. అంటే ఆయన నామాన్ని రావాలి. ఎవరో? నీతి సూర్యుడు. ఇప్పుడు ఈయన నామాన్ని ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. అందుకు ఒక మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల్లోనికి, నామములు కాదు, నామములోనికి ఏం తీసుకున్నారో? బాప్తిసం. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏం తీసుకున్నారో? బాప్తిసం తీసుకున్నారు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇందాక నపంసకుడు ఎందుకు వచ్చాడు చెప్పండి. 8 వచ్చాను రండి. అపోస్తుల గారు 8 దగ్గర రండి. ఈయన ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు. అప్పటికి యెహోవా నామం ఏమవుతూ వచ్చింది? అది నామం ప్రకటించబడ్డది కనుక ఆయన అక్కడికి వచ్చి ఆయన ఆ మందిర తట్టు తిరిగి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన అర్థమైంది మీకు? ఏదన్నా కేవలం మందిర తట్టు తిరిగి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. ఎవరో? అతని కోరిక ఏంటి? అది ఆరాధించాలని కోరిక ఉంది. కానీ ప్రార్థన కూడా ఏం చేస్తానన్నాడు? ఆయన ఆలకిస్తానన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఏం పట్టుకుని వెళ్తున్నాడు? గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క నామం తెలుసా తెలియదు? ఆయనకి తెలుసు కనుక కదా వచ్చాడు. ఎలా తెలిసింది? ప్రకటించబడితే కదా. మనసు పెట్టండి, పడుకోద్దు ఎవరో కూడా. ప్రకటించబడితే కదా వచ్చాడు. ఎవరో? ఎందుకంటే అలా అన్నాను అనుకోండి, అందరూ పక్కన చూసుకుని లెక్కుతారు. నేను చెప్పలేదు అనుకోండి, పర్లేదు అని వేస్తారు. అది నా బాధ. అందుకు ఒక డైలాగ్ అన్నాం అనుకోండి, స్తోత్రాలు హల్లెలూయా, మధ్యలో ఒకసారి ఓకే అంటే మీకు ఇంకో మాట, పడుకున్న వాళ్ళకి ఎండార్థం అయిపోద్ది. ఏది నేను పడుకున్నాను. ఎందుకో తెలుసా? ఇంటికాడ పడుకున్నది వేరే, ఇక్కడ పడుకున్నది. ఎందుకంటే భయంతో పడుకుంటాం, ఇక్కడ మనస్ఫూర్తిగా పడుకోం. అవునా కాదంటారా? ఎందుకంటే శరీరం కాదన్నాం అమ్మా, తప్పదు. పనిలోకి వెళ్ళాం, నీరసంగా ఉందంటే కుదిరిద్దా? అక్కడ యజమానుడు ఏదో కాదు చేపిస్తాం. ఇంకా అంతపాటు నీరసంగా ఉందని పొడికెత్తే రెస్ట్ తీసుకోవయ్యా అంటాడు. ఇక్కడైతే ఏదో కాత అయితే ఓకే, అంతపాటు ఎలాగేస్తారంటే ఓకేనా. ఇప్పుడు పాయింట్ అర్థం. మంచి పాఠం అండి ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాడు ఈయన. ఆరాధన చేయలేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వచ్చాడా లేదా? అది కావాలి. వచ్చాడా లేదా? వచ్చాడు. ఆరాధన చేయటానికి వచ్చాడు. దేశం దాటి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్న ఆయన గ్రంథాన్ని చదువుతున్నాడా లేదా? గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని హృదయాలు ఎరిగినవాడు గనుక వీడికి ఆశ ఏంటి? ఆరాధన చెయ్యాలన్న కోరిక, అంతేనా? బహుశా ఎన్నోసార్లు వచ్చి వెళ్ళిపోతూ ఉండాలి అలాగైనా. అవునంటారు కదంటారా? ఎన్నోసార్లు వచ్చి వెళ్ళిపోతూ ఉండాలి. బహుశా చూసి దేవుడు వెంటనే పిలుపుని పంపాడంట అక్కడికి. ఏం ప్రకటించడానికి? గమనించాలి. ఆయన నామాన్ని ప్రకటించడానికి పంపాడట. నువ్వు చదువుతుంది నీకు ఏదైనా అర్థమవుతుందా అన్నాడట. ఎవరొక నాకు త్రోవ చూపకపోతే అర్థం కాదయ్యా అన్నాడట. వెంటనే దాని గురించి చెప్పాడట. అది ఎవరి కోసం రాయబడ్డది? ఓకేనా, 35వ వచనం ఇప్పుడు చదవండి. 8:35. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతని యేసును గూర్చి సువార్త, రైట్, యేసును గూర్చిన సువార్త అంటే ఇప్పుడు అతనికి ఏం వెళ్ళింది? అసలు ఆరాధనకి వెళ్తుండే వెళ్ళిపోయినోడికి మళ్ళీ సువార్త పనే ఉంది. ఆల్రెడీ ఆరాధనకి వెళ్తున్నాడు కదా, లోకస్తుడు కాదు కదా. అతను భయం ఉందా లేదా? ఆ సువార్త ఉందా లేదా? ఆ సువార్త లేకపోయినా ఏం చేస్తున్నాడు? అది నేను అంటుంటా. గమనించాలి. భక్తి చేస్తున్నారండి లోకంలో కూడా, కానీ సువార్త వెళ్ళలేదా వాళ్ళ దగ్గరికి? కేవలం మరలా చెప్తున్నాడు, ఈరోజు చర్చ్ బిల్డింగ్లు కూడా ఇది ఒక దైవాలయం అని మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం కూడుకునే స్థలమే మనకు విలువ ఏంటో మనకు అర్థం కాల. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆ తర్వాత చదవండి త్వరగా.
వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాడు. ఒకసారి ఇప్పుడు ఏం పొందాడు ఆయన? సువార్త విన్నాడో, సువార్త విన్న తర్వాత ఏమయ్యాడు ఆయన? సువార్త విన్న తర్వాత ఏమయ్యాడు? బాప్తిసం తీసుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఏమయ్యాడు? ఇప్పుడు యేసునామం అన్నా అది ఎందులోకి వెళ్ళింది? ఇప్పుడు వాళ్ళు యేసునామం గురించి ఎందుకు ప్రకటించారయ్యా అంటే అపోస్తుల కార్యాల్లో ఆనాడు ఆ నామం ప్రకటించొద్దురా అని రోమా ప్రభుత్వం వాళ్ళ ఆటంకపరిచింది. వాళ్ళ ఆటంకపరిచిన ఏం చేసేవారు? ఆ నామాన్ని ఏం చేసుకుంటూ వచ్చేవారు వాళ్ళు. ఇంతగా ఈయన కూడా ఎవరి నామాన్ని వచ్చాడు? తండ్రి నామాన్ని వచ్చాడు. ఈయన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఎవరి నామాన్ని వచ్చాడు? ఈయన నామాన్ని వచ్చాడు. తండ్రి నామమైన, కుమారుడి నామమైన, పరిశుద్ధాత్మ నామమైన ఒకటే నామం. అర్థమైందండి? రైట్. ఇప్పుడు ఆ నామము ఏంది? ఏమిచ్చింది? బాప్తిసం ఇచ్చింది. చాలా జాగ్రత్తగా. బాప్తిసం పొందుకున్న ఆయన ఏమయ్యాడు చెప్పాలి? జన్మించాడు. జన్మించాడో లేదో చెప్పాలి. ఇందాక ప్రారంభంలో యేసుప్రభు ఏమన్నాడో, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఒకరిని చేర్చుకుని మీరు కూడా ఒకరిని చేర్చుకోండి అన్నాడా లేదా? ఇప్పుడు ఆయన్ని ఎలా చేర్చుకున్నారో చెప్పాలి. ఇప్పుడు పిలుపు చేర్చుకున్నట్ట కాదా చెప్పాలి. సువార్తను ప్రకటించాడు, అతడు బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన అతను ఏం చేసుకున్నారు? వాళ్ళు చేర్చుకున్నారు. చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? ప్రభువుని చేర్చుకున్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నా, ఇప్పుడు మనం అలా ఎంతమందిని చేర్చుకుంటున్నాం? ఆనాడు ఆయన నామాన్ని గొప్ప చేయండి, మనం అందరం ఏకముఖుడు ఆయన నామాన్ని ప్రకటించండి అన్నాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలు యొక్క నామం అంత గణపరిస్తే కేవలం మందిరం దగ్గరికి వెళ్ళి, దేశాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. కానీ ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క నామము ద్వారా అటు ఇశ్రాయేలు వారికి, ఇటు అన్యులకి, ఇటు నపుంసకులకి అందరికీ కూడా ఏ భేదము లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, పురుషుడని, స్త్రీ అని, యజమానుడని, దాసుడని భేదం లేదు. ఎక్కడ? బాప్తిసం ద్వారా. అవునగా చెప్పాలి. బాప్తిసం దగ్గర ఏం లేదు? భేదం లేదు. ఆనాడు ఆ మందిరానికైతే భేదం ఉంది, అక్కడ చేరడానికైతే భేదం ఉంది. కానీ ఈరోజు ఏమింది? భేదం లేదు. బాప్తిసం పొందటం ఏమీ లేదు, భేదం లేదు. భేదం లేక మనం అందరం ఏమయ్యాం? ఇంతకు ఏమయ్యాం తెలుసండి? ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన నామం గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఎప్పుడు మనసులో పెట్టుకోండి. తన్ను ఎందరు అంగీకరించెదరు వారందరికీ, అనగా చూడండి, యేసుక్రీస్తు యొక్క నామమును విశ్వసించిన వారికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఎవరిచ్చారు? ఇది తండ్రి ఇచ్చాడు. ఎవరికి? కుమారుడికి ఇచ్చాడు. క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని అంగీకరించిన వాడు ఏమైపోతున్నాడంట? దేవుని కుమారుడు, కుమార్తెలు అయిపోతున్నారు. ఇప్పుడు దేవుని కుమారుడు, కుమార్తెలు చాలా జాగ్రత్తగా నాది. దేవుని కుమారుడు, కుమార్తెలు ఏం చేస్తున్నారు చెప్పాలి. నపుంసకుడు ఆరాధన చేయలేక కదా వెళ్ళిపోతున్నాడు. అన్యుడు కూడా ఎవడ కూడా లోపల రావడానికి అవకాశం లేదు కదా. అవునా కదా చెప్పాలి. కానీ ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఎక్కడ 2, 3 కూడి నా నామముని ఏకీభవిస్తారో అక్కడ నేనుంటాను రా అన్నాడు. అర్థమైందండి? ఒకప్పుడు ఆయన నామం విన్నవాడు ఆయన నామం పెట్టబడిన చోటుకి వెళ్ళవలసి వచ్చేది. ఎక్కడ? యెరూషలేము. అవునా కదా చెప్పాలి. ఇప్పుడు ఆయన నామం ఏమైంది? సువార్త ద్వారా క్రీస్తు ప్రభు నామం ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. నామమే ప్రజలకు వెళ్ళింది. కానీ మహానుభావుడు ఏమని యెరూషలేము రమ్మంటలా. ఆయన ఎక్కడైతే ఆయన నామం ఉందో, ఆయన నామం పేరట మనం కూడుకుంటున్నామో, అర్థమైంది మీకు ఏదన్నా? మనం ఇప్పుడు ఎవరి పేరట కూడుకున్నాం చెప్పండి అమ్మా? యేసుక్రీస్తు పేరట కూడుకున్నావా లేదా? ఇప్పుడు ఆయన నామం కూడుకున్న చోట ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఒక పాయింట్, ఏకముగా కూడుకుని, అంతేనా? ఏకముగా కూడుకుని, ఏకముగా కూడుకున్న చోట ఆయన ఉంటాడా ఉండడా? రైట్. ఇంకొక విషయం, ఏకముగా మన 2, 3 పాయింట్ అర్థం చేసుకోవాలి. 2, 3 అంతేనా? ఒక మాట, నపుంసకుడు ఒకడైనా తర్వాత అతను ఇంటికి వెళితే ఏం చేసి ఉండొచ్చు? తన కుటుంబాన్ని మార్చుకుని ఉండొచ్చు. చెరసాల నాయకుడు ఏం చేశాడు? ఒక్కడే విన్నాడు. ఏం చేశాడు? తర్వాత
కుటుంబాన్ని మార్చుకున్నాడు. లూదియా, కొర్నేలి, చెప్పండి. మరి వీళ్ళందరూ ఏం చేసుకున్నారు అంటే ఒకరు ఇద్దరు ఉన్న కాడ అక్కడ ఉంటుంది అవమానం, ఆ కొద్ది మంది ఉంటుంది అవమానం. ఎవరి పేరట? పాయింట్ అర్థం చేసుకోవాలి. జబర్దస్తు ఒక మరలో అనుకోకుండా అక్కడ ఒక కళాకారుడు వస్తేనే జనాలు వచ్చేస్తున్నారే. కళాకారుడు వస్తే ఏం చేస్తున్నారు? జనాలు వస్తున్నారు లేదా? మిమిక్రీ చేస్తుంటే జనాలు ఉంటున్నారు లేదా? ఈరోజు ఒక్క మాట, మనం ఉన్న చోట మనవారు రాకపోతే అది ఎంత అవమానం ఉండే ఆయనకి. మనవారు ఉన్న చోట మనవారు రాకపోతే ఎంత అవమానం అది ఆయనకి. ఎందుకని మనం ఏకమగూడు ఆయన నామాన్ని ఏం చెయ్యాలి? గొప్ప చెయ్యాలంటే ఆ బాధ్యత ఎవరి చేతిలో పెట్టాడు? ఆయన మన చేతులు పెట్టాడు. ఇప్పుడు గొప్ప చేసే బాధ్యత మనకెట్టినప్పుడు గొప్ప చేస్తే కదా ఆత్మలు రక్షించబడతాయి. నా పేరట చేర్చుకోండిరా బాబు అన్నాడా? మరి చేర్చుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? చేర్చుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? అందుకే ఫిలిప్పు వెళ్ళాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, ప్రకటించాడు. గనక అతను ఏమయ్యాడు? బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న ఆయన ఏం చేశాడో చెప్పాలి. బాప్తిసం తీసుకున్న ఆయన ఏం చేశాడు చెప్పండి ఒకసారి. బాప్తిసం తీసుకున్న వారు ఏం చేశారు? పోనీ సరే బాగుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనందరూ తెలిసిన మాటే. బాప్తిసం తీసుకున్న వారు ఏం చేశారు? 2వ అధ్యాయం త్వరగా 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. మనం కూడా ఏం పొందాం? బాప్తిసం పొందాం. తర్వాత చూద్దాం. ఆ దినమని ఇంచుమించు 3,000 మంది. ఒక మాట అడుగుతున్నాడు, ఎందుకు సంఖ్య రాశాడు? సంఖ్య ఎందుకు రాశాడు? తర్వాత ఏమైంది? అది అర్థమైందండి. నోవాహు 8 మంది రక్షించబడ్డారని కాదు, ఇంకా రక్షించబడాలి. రక్షణ వెళ్ళి కొలిది, ఆత్మలు రక్షించే కొలిది దేవుని పని ఏమవుతుంది? గొప్ప అవుతుంది, గొప్ప అవుతుంది ఆయన నామం. అలా ఏమనుకోకండి, దిగజారిపోతే ఏమైపోద్ది? అలా బలహీనలు అయిపోతే ఏమైపోద్ది? ఆయన బలం ఏముంటుంది? ఇంకా ఆలోచించండి దయించి. ఇప్పుడు మన కుటుంబమే విస్తరించాలని మనం కోరుకున్నప్పుడు ఆయన కుటుంబం విస్తరించే బాధ్యత ఆయన పిల్లలుగా మనకిచ్చాడు. ఆయన నమ్మితే ఆయన పిల్లలు అయిపోయాం కదా, బాప్తిసం పొంది ఆయన పిల్లలు అయిపోయాం కదా. ఆయన పిల్లలు ఎవరి పనులు ఆలోచించాలి? ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేశారు చూడండి. తర్వాత చూడండి పోండి. తర్వాత త్వరగా వీరు బాప్తిసం పొందిన వాళ్ళు మొదట ఎక్కడ ఉన్నారు? అపోస్తులు. అంటే అప్పుడు ఉన్నారు కనుక అపోస్తులు బోధలు. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? బోధ. నేను మరలా అనుకోకండి, సత్య సంబంధమైన బోధ. ఓకే, క్రీస్తు బోధ. ఓకే, అంటే బోధలో ఉంటే సరిపోద్దా? రెండవది ఏంటి? ఎందుకు సహవాసం? మరి బలం కనబడాలంటే ఏముండాలి? సహవాసమే. పాయింట్ అర్థం చేసుకోవాలి. సహవాసమే అమ్మా, సహవాసం. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మరి ఏమనుకోకుండా ప్రభువును కూడా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారే. ప్రభువును మరి నేను అడుగుతున్నాడా, అసలు ప్రభు లేకపోతే నువ్వు లేవు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేదంటే ఒక పాయింట్ అర్థం. ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రభుని గౌరవించినట్టు, అగౌరవం చేసినట్ట. ఎక్కడో ముక్కు ముఖం తెలియని వచ్చి అంటే శుభలేకండి రండి అంటే వెళ్తున్నాం. ఆ పిలుపుని గౌరవించి వెళ్తున్నామా లేదా? మరి అలాంటి కాదండి ప్రభు. ఆయనకి ఇచ్చే గౌరవం కూడా ప్రభుకి లేదా? లోకం ఇవ్వదు. కానీ ఎవరివ్వాలి? ఆ రొట్టెలో పాలిభాగస్తులు మనం, ఆ రక్తంలో పాలిభాగస్తులు మనం కూడా ఏమేం చేయాలి? ప్రభు దినమున ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని అసలు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదండి. నిర్లక్ష్యం చేసామా మనమే నష్టపోతాం. అనారోగ్యంగా ఉంది, నిర్లక్ష్యం చేసాం, వ్యాధి పెరిగిద్దా తరిగిద్దా చెప్పాలి. అలాగే మనం వారం అంతా తెచ్చుకున్న పాపాలు ప్రభు దగ్గర రాకపోతే పెరుగుతాయి తప్ప తరగవు కదంటారా? చెప్పండి. మనలో మంచి ఉండదు, చెడు ఉంటుంది. ఆ చెడుని పెంచుకుందామా తుంచుకుందామా? తుంచుకోవాలంటే వాక్యమే. తర్వాత మాట చదవండి. ఆ రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయుటి ఎందును. అది ఎడతెగని అర్థం ఏంటి తెలిసిన క్రమాన్ని పాటించారంట వాళ్ళు.
చూడండి, పిల్లల్ని స్కూల్లోకి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు? హాజరు పట్టేస్తారు. హాజరు పట్లు ఖచ్చితంగా ఇంతమంది విద్యార్థులు వచ్చారో లేదని ఏం చేస్తారో హాజరేస్తారు. దాని అర్థం ఏంటో చెప్పాలి. రాకపోతే అక్కడ ఏదో కారణం చెప్పాలి, అంతేనా? రాకపోతే దానికి ఏదో కారణం చెప్పాలి. దాన్ని ఏమంటారు? హాజరు క్రమం పట్టాడు కదా అంటారు. అయ్యో, అంతేనే కదా. ఇప్పుడు పాయింట్ చెప్తా. అలాగే మనం ఏదన్నా పరిస్థితులు బలహీనలుగా ఏదైనా రాలేదనుకోండి, దానికి తెలియపరచలేదనుకో దాని అర్థం ఏంటో తెలుసానన్నా? తగ్గించుకోవడం కాదు అది. అర్థమైందండి? ఒక ఉపాధ్యాయుడి దగ్గర తగ్గించుకుంటున్నారే డబ్బులు ఇచ్చి, దైవం దగ్గర తగ్గించుకోవడం ఏమో తప్ప? ఓకే, ఈ కారణం వచ్చింది చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది? ఎందుకో తెలుసా? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడండి. ఇక్కడ ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ప్రభు పరిచయం చేయటం దేవుడిచ్చిన పని. మేము అప్పగించిన పనులు కాదు. మేము అప్పగించే పనులు అయితే మా కుటుంబం కొరకు చేయమంటాం. దేవుడి పనులు, దేవుడి కార్యాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా ఏం చెయ్యాలి. ఓకేనా? పాయింట్ చెప్తున్నా. ఇది కొంచెం ఇలా ఉంచండి, నేను ముగింపులోకి వెళ్తాను. ఇలా బాప్తిస్మ పొందిన క్రమాన్ని పాటించారా లేదా? పాటించారు. వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ఆనాటి కాలంలో సమాజంగా కూడుకుంటే వాళ్ళని వెలివేసేవారు. సమాజంగా కూడుకుంటే తీసుకుని చెరసాల్లో పాడేసి కొట్టేసాడు పౌలు. అవునా కదంటారా? చెప్పండి. మరి ఈరోజు ఏంటి? ఆదివారం ఆరాధనకి వెళ్ళొద్దని ప్రభుత్వం చెప్తుందా? అయ్యో, ఆదివారం నువ్వు ఆరాధనకి వెళ్ళొద్దని ప్రభుత్వం ఏదైనా చెప్పిందా? మరి చెప్పినప్పుడు మనకు ఆటంకాలు ఏంటండి? ఆనాడు ఆటంకాలు ఉన్నాయి వాళ్ళకి. అయినా సరే ఏమన్నాడో ఎబ్రీ పత్రికలో? సమాజముగా కూడుకొనుట మానేమన్నాడా? మానకూడదండి. మరలా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ చెప్తాను. మనం ప్రభు శరీరం తింటనమే, ప్రభు రక్తం త్రాగుతున్నమే, దాని అర్థం తర్వాత చెప్తాను, సమయం లేదు. అయితే చెప్తును, దాని సమయం లేదు. దాన్ని తాగడం వెనకాల కారణం ఏంటో చెప్తాను నేను, తర్వాత చెప్తాను నేను, ఇప్పుడు చెప్పడం. ఓకే, పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ చూసుకోండి. మనకు ఆటంకాలు లేవు, కానీ ఏంటయ్యా అంటే మనమే ఆటంకం చేసుకుంటున్నాం. ఎక్కడ రాకుండా తప్పుగా ఎవరు బాధించొద్దు. ఇప్పుడు నాకు చాలా సీరియస్గా అనారోగ్యంగా ఉంది. నా హాస్పిటల్కి ఉంటానా చెప్పండి? వెంటనే డాక్టర్ వచ్చి చూసేస్తాడా? అంతే కదా. ఆ డాక్టర్ గారు వచ్చేంత వరకు నేనేం చేయాలి? అయ్య బాబు నేను ఉండలేకపోతానంటే కుదిరిద్దా? అక్కడ ఉన్న ఓపిక ఇక్కడ లేదండి. ఎక్కడున్న ఓపిక? అర్థం చేసుకోండి. ఎన్ని కారణాలన్నా మనం గమనించాలి. నా నామము నిమిత్తము ఒక పాయింట్ చూపిస్తాను చూడండి. మత్తయి వార్త 10వ అధ్యాయం 22వ వచనం. అర్థమైంది ఏదన్నా? ఆయన నామము ద్వారా అందరి చేత ఏమవుతావు? అంతే. ఇప్పుడు చెప్పుకున్న మాటలు ఎలాగుంటాయి? ఇప్పుడు చెప్పుకున్న మాటలు మనకు ఎలా ఉంటాయి? మంచి కలిగిద్దా, ద్వేషాన్ని కలిగితాయా? ఒంట్లో పోకుండా దేవుని దగ్గర రమ్మంటాడండి ఈయన అంటారు. నిజమే. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? పోనీ ఇంట్లో వాళ్ళైనా సంతోషంగా తీసుకెళ్తారా? అది చెప్పండి నాకు. మరి ఇంటి కోసమే కదా చచ్చిపోయాం మనం. పొద్దు నుంచి సాయంకాలం ఇంటి మన బిడ్డల కోసం చచ్చిపోయాం కదా. అందంగా హాస్పిటల్ తీసుకెళ్తాడు చూడండి. తీసుకెళ్ళదో, నేను ఇసుక్కోవడం సరిపోద్ది. అవునా కాదంటారా? మరి ఇక్కడ ఏమన్నాడు? నా నామమునితో. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధే ఆయన గొప్పది, మన గొప్పది. ఆయన సన్నిధే మనకు ఆశీర్వాదం అండి. ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. అదే చెప్తున్నాడు ఆయన. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారో చూసేస్తారు. ఏదైనా చెప్పండి వింటారు, కానీ ఆయన నామం గురించి చెప్పనుకోండి. ఎందుకు అన్నాడు తెలుసండి? ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసండి? 38వ వచనం త్వరగా. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు అంటే ప్రతివాడికి ఏమి ఇచ్చాడు యేసు ప్రభు? ప్రతివాడికి సిలువ అంటే శ్రమలు ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఆ శ్రమలు ఏంటి అంటే ముందు ముఖ్యంగా కుటుంబమే. మనల్ని ఆటంకపరిచేది ముందుగా ముఖ్యంగా ఉన్నది ఏంటయ్యా అంటే కుటుంబం. అందుకే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాన్ని మార్చుకోవాలి. అవునంటారు కదంటారా?
ఏమో తర్వాత తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టు. తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు ఏమైపోతాడంట? ఏదో సొంత ప్రయత్నాలు చేసి దాన్ని ఏం చేస్తాడంట? పోగొట్టుకున్నాడు. తర్వాత కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని మీకు అన్నిసార్లు హర్షించి మాట్లాడతా. ఆర్టిస్టులకు వస్తే ఇక్కడ ఆరాధన చేసి రొట్టె ద్రాక్ష తీసుకుని వెళ్ళానా లేదా? వెళ్ళానా లేదా? అది ఎవడైనా చేస్తాడా అన్నా నేను. ఎవరైనా చేస్తారా అన్నా నేను. ఆర్టిస్టు బయట ఆటో ఉంది, ఇక్కడ ఆరాధన చేసి వెళ్ళాం. ఎప్పుడు వచ్చింది? ఆరాధనలో రాలా, ఆరాధన కంటే ముందు వచ్చింది. నాకు 2.70 కొట్టుకుంది. ఎలా వచ్చేవరా, మధ్యలో చచ్చిపోతామని అన్నాడు డాక్టర్ గారు. ఎందుకంటే ఒకటే, నా తెలివితేటలుగా ఏదో అనుకున్నాను అనుకోండి, చచ్చిపోతాం. చనిపోతలేదా? వినబడతలేదా? నా ఫ్రెండ్ చచ్చిపోయాడు మొన్న, పైడి గణపతిరావు. గణపతి అండి. ఆ పైడి ఆనందరావు గణపతి ఉన్నారు కదా, పైడి గణపతి ఆనందం ఇద్దరు క్లాస్మేట్. మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు. ఎక్కడున్నా మాట్లాడుకుంటాం. జస్ట్ స్ట్రోక్ ఏదో వచ్చి చనిపోయాడు ఆయన. ఆశ్చర్యం వేసిందా? మా ఫ్రెండ్ ఆడి నేను కలిసి చదువుకున్నాం. నాకు అది క్లారిటీగా మొన్న తెలిసింది. ముందు ఎవరో అనుకున్నాను నేను. చెప్పండి, మరణం అనేది ఏదో రకంగా వస్తుంది. దేవుడు కృప మనం కాపాడాలి. అది అందుకని మనం దాచేసుకుని బెంగెట్టి ఏదో అనుకున్నాం అనుకోండి, దాన్ని పోగొట్టుకుంటాం. ఈరోజు దేవుని దగ్గర రాకుండా మరలా చెప్తున్నాను, అంత బాగాలేదా దేవుని తెలుసండి. మనకు అంత బాగాలేదా దేవుని తెలియదా? చెప్పండి, దేవుడికి క్షమించడది. కానీ అవకాశం ఉండి, మరలా చెప్తున్నా, అవకాశం ఉండి దాన్ని దూరం అయ్యనుకోండి. ఎందుకో తెలుసా? ఆరాధన గురించి చెప్తున్నాను నేను. ఆరాధన గురించి. ఆరాధన యోగ్యుడు కాకపోయినా దేశాన్ని దాటి మరలా చెప్పాలంటే ఒక ఆర్థిక మంత్రే ఆరాధనకు వస్తున్నాడండి ఆయన. కానీ ఆయన ఆరాధన చేయాలని ఆశ ఉన్నా లోపలికి వెళ్ళే అవకాశం లేదు. కానీ దేవుడు అతనికి ఇచ్చింది ఏడో తెలుసా? బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ద్వారా ఏమన్నాడో తెలుసా? సమర స్త్రీ ఏమంది? పర్వతాల మీదను యెరూషలేములోను తండ్రిని ఆరాధించేవారయ్యా, మీకు మాకు సాంగత్యం లేదందా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఒక కాలం వస్తుందమ్మా, అప్పుడు తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇప్పుడు చెప్పండి, నపంసకుడు ఏ ఆరాధనలోకి వెళ్ళాడు? యెరూషలేముల ఆరాధనకి వెళ్ళి కనుక ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఆత్మ సంబంధమైన ఆరాధనలోకి దేవుడిచ్చాడు భాగ్యాన్ని. అర్థం అవ్వదు మీకు ఏదన్నా? నపంసకుడు వెళ్ళి వచ్చాడు, బాప్తిసం పొందాడు అనుకుంటున్నాం. కాదు, ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆరాధన చేయడానికి యెరూషలేము వెళ్ళాడు. కానీ ఆయన నామం ఎక్కడైతే ఉందో అక్కడ ఆరాధన చేసుకునే భాగ్యం, ఎవరి భాగ్యం? ఆ నపంసకుడికి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన చెయ్యాలన్న ఆసక్తి ఉండాలి. ఆరాధన ఎలా కోల్పోతున్నాం అన్నది కాదండి. ఎప్పుడు అమ్మ దేవుడు వదిలితే ఇంకెవరిని పట్టుకుందామని చెప్పండి పోండి. నాకు దేవుడి కంటే గొప్పవాడు ఉంటే చెప్పండి పోండి, నేను పట్టుకుంటాను ఆయన్ని. మృతులలో నుండి తిరిగి లేచిన ప్రభును విడిచిపెడితే ఎట్లా అమ్మా? రైట్. ఇంకొక విషయాన్ని ఇందాక మనం జకర్యా గ్రంథంలో మాట చదువుకున్నాం. ఏమని? సర్వలోకమునకు రాజు ఆయనే, తర్వాత దేవుడు ఒక్కడే, తర్వాత యెహోవా ఒక్కడే అని ఆయనకు పేరని చదువుకున్నాం కదా. ఒకసారి కీర్తన గ్రంథంలో మాట చదివేద్దాం త్వరగా. అది చదివేస్తే మీకు క్లారిటీ ఇచ్చేస్తాం. 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. అండర్లైన్ చేయండి. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము, ఆయన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఏం చేశాడంట? గొప్ప చేశాడంట. నామము కంటే ఏది గొప్పదంట? తర్వాత నీ కృపా సత్యమును బట్టి నేను నామానికి ఏం చేస్తున్నాడు ఆయన? కృతజ్ఞతాస్తుతులు. రైట్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం త్వరగా. మరియు పరలోకము తెరవబడి ఉంటే చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఎవరంట? ఏ పేరంట? నమ్మకస్తుడు సత్యవంతుడు నామం కలిగిన వ్యక్తి అంట ఆయన. అమ్మా ఎవరైనా? యేసుక్రీస్తు. తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించును. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను.
అండర్లైన్ చేసుకోండి. వ్రాయబడిన ఒక నామము, ఆ వ్రాయబడిన ఒక నామం ఆయనకి ఒక పేరు ఉందంటే ఈయనకి, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు. మరియు అండర్లైన్, దేవుని వాక్యమను నామము. ఇప్పుడు ఆయన నామం ఏంటి? ఆది అని దేవుడు ఉంది, ఆ వాక్యమే ఆయన నామం. ఎవరి నామం? యేసుక్రీస్తు నామం. అర్థమైంది తల్లి? అందుకే నీ నామము కంటే ఏది గొప్పదన్నాడు? వాక్యము జగత్తుకన్నాడు. వాక్యము ముందు ఉంది, నామం తర్వాత పెట్టబడ్డది. నామం ఎవరికి తెలియాలి? ప్రజలకు తెలియాలి, అంతే కదండి. పేరు ఎవరికి తెలియాలి? ఇప్పుడు మా నాన్న పేరు బయట వాళ్ళకి తెలియాలి, నాకు పేరుతో పని లేదు, నాన్నని పిలుస్తాను. అర్థమైందండి? ఇప్పుడు ఆల్రెడీ యేసు ప్రభు పరలోకంలో ఎలా ఉన్నాడు? వాక్యమయ్యే ఉన్న దేవుడు. అర్థమైంది మీకు ఏదన్నా? ఇప్పుడు ఆయన పేరేంటి? వాక్యం. అర్థమైంది మీకు ఏదన్నా? తర్వాత వాక్యమైన నామం ఆయన పెట్టబడి ఉన్నది. తర్వాత 16వ వచనం, రాజులకు రాజును ప్రభులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉంది. ఏ పేరు ఉందంట ఆయనకి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అను నామం. ఇందాక సత్యము, నమ్మకమైన వాడు. ఇప్పుడు ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఇందాక దేవుడి వాక్యమను నామం. ఇన్ని ఉన్నాయండి నామాలు. ఎవరికే? యేసుక్రీస్తు. ఓకేనా? ఇన్ని నామాలు ఉన్నాయి. ఎన్ని నామాలు? ఒక్క మాట చెప్పాలి అంటే అన్ని నామాల కంటే ఏ నామం గొప్పది? క్రీస్తు నామం గొప్పది. క్రీస్తు నామం గొప్పది, అంతేనా? అందుకే ఇందాక అనుకున్నాం, ఆ కాలంలో సర్వలోకమునకు ఒక్కడే రాజు, ఒక్కడే యెహోవా, ఒక్క పేరే ఉండునన్నాడు. చూసారా? ఆ పేరే ఎవరో క్రీస్తు ప్రభు గురించి చెప్పిన మాట. అది ప్రకటన గ్రంథాన్ని మీరు కొంచెం కలుపుకుంటే క్లారిటీ అదే. ఓకేనా? రైట్. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఒక విషయం, ఆరాధన విలువ గొప్పదా కాదా చెప్పాలి? గొప్పదా కాదా? ఎందుకంటే ఆ ఆరాధన కోసం ఆయన అంత దాటి వచ్చాడు కనుక నిజమైన ఆరాధనలోనికి నడిపించాడు, అంతేనా? ఇప్పుడు ఆరాధన ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే యథార్థమైన ఆరాధనలోనికి ప్రభు మనల్ని నడిపించాడో లేదా? నడిపించాడు. ఇప్పుడు జగత్తుగా ఆయన నామాన్ని ప్రకటించిన తర్వాత మనం కూడా ఒకరిని ఏం చేసుకోగలుగుతాం? ఆయన పేరట ఒకరిని ఏం చేసుకోగలరు? వాక్యం చెప్పిన తర్వాత చేర్చుకోగలుగుతాం. ఆయన చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? క్రీస్తుని చేర్చుకున్నట్ట. అంటే ఇప్పుడు క్రీస్తుని చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒకరిని ఏం చెయ్యాలి? రక్షణలోనికి నడిపించాలి. రక్షణలోనికి నడిపించాలంటే రక్షణ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలంటే ఎక్కడుందో? ఎక్కడ ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం, అంతవరకే పరిధిది, అంతేనా? మరి బయట వారికి తెలియాలంటే బయటికే వెళ్ళాలి. ఒక్కొక్కరికి కాదు సుమా. ఎందుకంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము అది ఒక్కొక్కరి ద్వారా వెళ్ళకూడదు. మరలా చెప్తున్నాను, ఒక్కొక్కరి ద్వారా గొప్పది కాదండి. అందుకే దాన్ని ఏమన్నాడంటే సంఘము ద్వారా ఎవరిని పంపుదును నా తరపున. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? నేనున్నానని నన్ను పంపుము రమ్ము సంఘమా. ఇప్పుడు సంఘం ఏం చెయ్యాలి? అది వీళ్ళు ఏం చెయ్యాలి? ఆయన నామాన్ని ఏం చెయ్యాలి? ఆయన నామాన్ని గొప్ప చేసే భాగ్యం మన చేతిలో పెట్టాడు. గొప్ప చేయాలంటే అందరూ ఏకముగా కూడుకోవాలో లేదో మీకు విడిచిపెడతాను. ఓకేనా? మరొకసారి విషయం చెప్తున్నా. ఈరోజు మనకు వచ్చిన బాధలు ఏం గొప్ప ఏం కాదు. మీరు వాట్సాప్లో చూస్తే కొండలరావు గారు ఒక ఫోటోలు పెట్టి గ్రూపులు పెట్టారు. ఎవరో కొండలరావు గారు, నైజీరియా ప్రాంతం దేశం. ఆయన ఏదో జీవనోపాధి కోసం ఆయన వెళ్తే పెట్టాడు. ఏటారు చూసి చెప్తే ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను. అక్కడ కింద మేము వెళ్ళిన వారికి మాకు ఎటువంటి లోటు లేదు, కానీ ఆ దేశంలో ఉన్న వారికే భోజనం లేదంట. ఆ దేశంలో ఉన్న వారికే సరైన భోజనం తినడానికి అవకాశం లేక అవన్నీ మీరు చూస్తే
ఆ రాళ్ళతో ఉన్న బియ్యం లేదా పాడైపోయిన బియ్యాన్ని మళ్ళీ బాయిలర్లో వేసుకుని బాటిల్ ఉన్నది చూసారా, అంటే పాడైపోయిన బియ్యాన్ని బాయిలర్లో పాడేసుకుని వీళ్ళ భోజనం చేస్తే వీళ్ళ భోజనంగా చూస్తున్నారట పనులకి. అయితే వాళ్ళకి భోజనం ఈయన ఏం చేసేవాడంటే పాపం ఈయన కొన్నంతలో ఏదోలాగా క్యారెట్ తెచ్చి పెడితే అక్కడ మన ఇండియన్స్ వారే ఈ పనిని ఆటంకపరిచారట. మన ఇండియన్స్ ఎక్కడున్నా అలాంటి వాళ్ళే, అందులో సందేహమే లేదు. వీడు చేయడు చేసేవాడిని. అందులో మాత్రం భారతదేశం చాలా గొప్పదని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా హాస్పిటల్లో చనిపోయిన తల్లి గురించి ఇప్పటికీ కూడా రాలా. ఎందుకంటే సీఎం గారు వచ్చి ఆవిడకి న్యాయం చేయండి అంటుంది రోడ్డు మీదకి వచ్చి. ఎవరు చేయాలి న్యాయం? సీఎం చేయొచ్చు. ఆవిడ రోడ్డు మీదకి వచ్చిందని అర్థం ఏంటి? ఆవిడకి కూడా ఏమీ తెలియదని, న్యాయం తెలియదు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అలాంటి గొప్ప, ఓకేనా? మరి మామూలు కాదు మనది. కనుక ఆ పొట్టగా పెట్టే భోజనం కూడా చెడగొట్టారంట మన వాళ్ళు. ఆయన బాధపడి ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు అలాంటి భోజనం తిన్నారన్నా వీళ్ళు బయట పంపేస్తారట. కనుక వారి కొరకు ప్రార్థన చేయండి. రెండవది ఏంటయ్యా అంటే, అలాంటి యజమానులు మారు మనసు దేవుడిస్తే అలాంటి వారికి మంచి భోజనం ఇవ్వాలి. ఆయన మనసు ఏంటయ్యా అంటే, ఎంత మంచి ఎక్కడో ఉన్నవాడిని, పరాయి దేశంలో ఉన్నవాడిని నేను ఇక్కడికి వచ్చి నాకు అన్నీది బాగున్నాను, సొంత దేశంలో ఉండి వాళ్ళు ఎంత ఇబ్బందికరమైన జీవితం కలిగి ఉన్నారో. ఒకప్పుడేమో మనం అంటాం బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశం తిన్నారని, ఇప్పుడు మాకు బ్రిటిష్ వాళ్ళ ఫీల్ అవుతున్నాను నేను అక్కడ. ఎందుకంటే వారు తింటున్న ఆహారం చూసి, మరి పరాయి కదా అని పాపం ఆయన ప్రార్థన చేయండి అని కోరాడు. అది మనసు. నేను బాగుంటేనే కాదు, మనం అందరం బాగుంటేనే దేవునికి మహిమ, ఓకేనా? ఆ దేశం కొరకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు అన్నీ బాగున్నాయి అంతేనా, మనకు అన్నీ బాగుంటాయి. కానీ బాగోలేనిది ఏదైనా ఉంటే దేవుని పట్ల ఆసక్తే బాగోలేదు, ఓకేనా? కనుక దయించి అర్థం చేసుకుని సరి చేసుకోవాలి. దేవుని కృపలో మనం ముందుకి వెళ్ళాలి. ఆరాధన ఇంకా ఉంది పాఠం, కాకపోతే ఏంటంటే వాస్తవం ఇది, ఓకేనా? ఆయన నామం యొక్క గొప్పతనం అది. ఆయన నామం ప్రకటించాలి, ఆయన పేరట చేర్చుకోవాలంటే మనం ఆయన పేరట సమస్తము జరిగించాలంటే మనల్ని మనం తగ్గించుకుంటే కానీ ఆయన నామాన్ని మనం గొప్ప చేయలేం. ఆ మాట ఎందుకన్నానంటే, మన ఇంటి కార్యాల కోసం లోటు ఉండదండి. మన ఇంటి కార్యాల కోసం లోటు చేసుకోం, కానీ దైవ కార్యాలు ఏం చేస్తాం? లోటు అయిపోతుంది. ఒక మాట చెప్తున్నాను, మన కష్టం కూడా దేవునికి కనపడాలి, మన కష్టార్జితం కూడా దేవునికి ఇవ్వాలి. కనుక మరల మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్స్.